టోటల్ ఎంత అమౌంట్? రాఘవ సల్ల కొమరవ ఇది మన రగన ఎవరమ్మా? చిన్న రగన భాగ్యలక్ష్మి ఎవరు? భైరవి ఇది ఇంటి పేరేది? బాబు కమ్నూరు గ్రామం రమేష్ కమ్నూరు గ్రామం పక్ష శంకరమ్మ, లింగాల లక్ష్మి, తాకుల పద్మ, శ్యామల నిన్నం శ్యామల ఇప్పటిక పొలం ఒక్కసారి రంగసారు ఓకే సార్. ఇక్కడ చూడండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. తాళధర్మవరం గ్రామము. సుజాత మీది. నెక్స్ట్ మంగళ గ్రామం. ఓకే సార్. ఓకే సార్. పెళ్లిళ్ళు చేసారు. ఆ పిల్లలందరూ కూడా నిండు దూరేళ్ళు ఆయురారోగ్యాలతో పిల్ల పాపలతో ఉండాలని చెప్పి నేను కూడా ఒక నాయకునే కాదు, నేను కూడా తండ్రిని తాతను కూడా అయినా నా పూర్తి ఆశీర్వాదాలు ఉంటాయని కూడా తెలియజేస్తాను. చాలా సంతోషం. ముఖ్యంగా రైతన్నల ప్రాంతం మన బీర్పూర్ మండలం కొంచెం కొత్త ప్రభుత్వం వచ్చినాక రాగానే గత ప్రభుత్వంలో చివరిలో ఒక బకాయి ఉంటే బకాయి ఇవ్వడం జరిగింది, రైతు బంధు. ఆ రైతు బంధు కాకుండా అదనంగా మళ్ళీ నిన్న దాదాపు అందరి ఖాతాలలో ఈ పరిహారం అందరు కూడా పెట్టుబడి సహాయం, రైతు భరోసా అంతకుముందు 5,000 ఉంటే 6,000 వచ్చిన సందర్భంలో మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి అంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి నిన్న మీ అందరికీ టీవీలలో ప్రసంగించి మాట్లాడి ఈ డబ్బు వచ్చే విధంగా చూసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జైత్యాల అందరి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. మరి బీర్పూర్ మండలం తారకాపురం మండలంలో ఒక భాగం ఉండే గత ప్రభుత్వ హయాంలో దీన్ని మనం కొత్త మండలం చేసుకున్నాం. అప్పుడు ఒక అంబులెన్స్ తెచ్చి పెట్టింది. కానీ మరి అట్లా కాదు అని చెప్పి అన్నీ ఉండాలని ఈసారి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి దవాఖానా ఉండాలి, గుట్ట కింది గ్రామాలు బాగా వెనుకబడ్డాయి అని చెప్పి 1,50,00,000 వెనుక చెత్తబడ్డదా
మరి మీరు అందరూ చూసిన లేదో రేపు మీ పిల్లల కోసం అందరి కోసం టీకా మందుల కోసం ఇక్కడనే వెనకాల 1.5 దవాఖానా నిర్మిస్తున్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియదు పాటు అలా మంచి డాక్టర్లు వస్తారు సిద్ధరామాలు ఉంటారు చిన్న చిన్న ఆపరేషన్లు కూడా అయితే అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ మంచి పెద్దకి అవుతుంది ఇన్నే కాదు పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ వెనకాలే నిలబడదా నిలబడలే మళ్ళొక్కసారి తెలియజేస్తున్నా మనం వీర్పూర్ మండలానికి మీరు అభిమానులతో గెలిపించిన నేను ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ దగ్గర తహసీల్ ఆఫీస్ వెనకాల 1.5 బ్రహ్మాండమైన దవాఖాన కట్టించడం చెత్త కూడా పడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అక్కడ డాక్టర్లు వస్తారు అట్లనే మీ ఆడపిల్లలు చదువుకోవడానికి అందుబాటులో ఉండాలని చెప్పి కస్తూర్బా గాంధీ పాఠశాల ఏదైతే సరగాపురం ఉంటుందో అట్లనే ఇక్కడ కూడా మంజూరు తెచ్చినాం మొదట్లో ఏదన్నా కొద్దిగా చిన్నగానే ఉంటుంది కిరాయి దాంట్లో తిరుగులో స్టార్ట్ చేసినాం అక్కడ మన పిల్లలు ఆడపిల్లలను 5 నుంచి 10వ తరగతి వరకు చదివిస్తే బట్టలు భోజనం అన్ని కూడా చదువులు అన్ని కూడా అక్కడ ఉంటాయి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి అదేవిధంగా గత 10 ఏళ్ళు 11 ఏళ్ళు నేను బాగున్నట్టుగా దెబ్బలు వేసినట్టు మాట్లాడాను కేసీఆర్ గారి పాలనలో అప్పుడు కూడా నాకు అవకాశం వచ్చింది జగిత్యాల పట్టణంలో అంతకుముందు ఇందిరమ్మ కాలంలో బోర్లు పెట్టి ఆపరేషన్ ఉంటే 4,000 ఇల్లుంటే 4,520 ఇల్లు జగిత్యాల పట్టణంలో కట్టించామని చెప్పి సందర్భంగా అయితే ఈ మండలంలో కూడా కొన్ని గ్రామాలకు మంజూరు చేసినాం ఈ డబల్ బెడ్రూమ్లు కడితే నష్టం ఎక్కువ వచ్చింది కాంట్రాక్టర్లు ఇచ్చిపెట్టారు శ్రీరాపురం 10 కడితే 5 కట్టిడు 5 ఇచ్చిపెట్టిపోయాడు ఆ 5 కూడా ఇప్పుడు లబ్ధాలు కట్టుకుంటే డబ్బులు ఇప్పించడానికి సిద్ధంగా ఉందని చెప్పి మండల నాయకులకు అధికారులు కూడా దీంట్లో చొరవ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పుడు ఇందిరమ్మ కాలం వచ్చింది రాజ్యం వచ్చింది అందుకే ఇందిరమ్మ కూడా వెళ్ళిపించిన నాకు ఇందిరాగాంధీ అంటే బాగా ఇష్టం అప్పటికైనా రాజకీయాలు అన్నాం మా తాతగారు బాగా మంత్రిగా కూడా పనిచేసాడు మా అంతరంగా ఊరు కుంగూరుకు అంతరంగా సుప్రీం బాగా ఫోటో దిగిపోతారు అలాగే ఇయ్యాలపోతారు కొత్త నాయకులు వచ్చి దిగుతారు బెడ్పెట్టుకెళ్ళి కోర్టులకి ఆడికెళ్ళి అలాగే అతను అసలు రోజులు చూసి ఉండేదో తెలియదు ఇక కొత్త నాయకులు వెళ్ళి ప్రతి ఒక్కరు ఫోటో దిగుతారు మీరు చూస్తున్నారు అసలు సంగతి ఏంటంటే ఇయ్యాల వరకు కూడా దానికి గేట్ పెట్టినందుకు పర్మిషన్ లేదు ఆ విషయాన్ని మీరు గమనించుండాలి ఇవాళ అటవీ శాఖ అనుమతులు మన హైదరాబాద్కి కాదు ఢిల్లీ దాకా పోయి తీసుకురావాలి అప్పుడే దానికి గేట్ పెట్టదు అప్పుడే అది నిలుతుంది అప్పుడే పచ్చగడుతుంది ఇంత శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది వాటికనే కాదని ఎందుకంటే అడవిలో ఉన్న కార్యక్రమం దానికోసం ఉన్న ప్రత్యేకంగా ఇప్పుడున్న రాష్ట్రంలో అతిపెద్ద అధికారులు మేడం సువర్ణ గాని వాళ్ళ టీం ఆఫ్ డాక్టర్ అధికారులను తీసుకొచ్చాం దానికి పర్యావరణం ఉంటుంది ఇదివరకు అందరన్నీ మాట్లాడుతున్నారు వేదిక మీద ఉన్న చదువుకున్న నోట్ చేసుకోవాలి మా పాత్రికేయ మిత్రులు సియాగ్ అనే ఒక సంస్థ ఉంటుంది స్టేట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అని ఎన్నడూ నేను వాళ్ళ దగ్గరకు కాగితం ఇచ్చినా మాట్లాడింది ఇవాళ మన రవినాయక్ గారే మన పాత కలెక్టర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఉంటే నేను మాట్లాడి మళ్ళీ వీళ్ళందరూ కూడా పంపేయడం జరిగింది అదేవిధంగా సియా ఇంకో కమిటీ ఉంటుంది స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ అని స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ అని అవన్నీ చేసిన తర్వాత ఢిల్లీకి పోవాలి ఇక ఢిల్లీ కూడా పోతే ఈ చిన్నది వాళ్ళకి కనబడదంట అది అక్కడనే ఉంటుంది మరి రాజకీయాలు బేసిస్ పోతే నడుతుందా కథ మీదకి వచ్చి నేను 10 సార్లు వచ్చినా ఫోటో దిగితే నడుతుందా మన ఎంపీ గారి దగ్గర కూడా పోయినా సార్ ఈ పైన మీద అక్కడ ఢిల్లీకి వస్తుంది వచ్చినాక ఒకసారి పోవాలంటే తప్పకుండా అక్కడ పంపేయండి చేద్దామన్నా మన ఇక్కడికి వచ్చినాక చూసే వరకు మా అధికారులు ఇక్కడ ఉన్న తహసీల్దార్ అప్పుడు వేరే ఉండి ఇప్పుడు వేరే ఉన్నారు వీళ్ళు మీద మారంటారు జంగలతో దవాఖాన అట్లనే మరి మన పిల్లలు ఉంటారు మగ పిల్లలు బల్లలో పోతుంటారు అమ్మాయిలు కూడా పోతారు కానీ కొందరికి మంచిగా పేదవాళ్ళు ఉంటారు ఆడపిల్లలను చదివి ఆట కొంచెం ఇబ్బంది ఉంటుంది అని చెప్పి కస్తూర్బా గాంధీ విద్యానిలయం మనం ఈ మండలానికి మంజూరు చేసినాం మంజూరు చేయగానే వెంటనే బిల్డింగ్ రావాలంటే రాదు ఆ సందర్భంలో తుంగూరులో మా గంగన్న ఉన్నట్టు గంగన్న వాళ్ళ చుట్టాలతోటి నేను సంతగా ఒక బంగ్లా కోసం ఎంత తిరిగిందో మన గంగన్నో రమేష్ వీళ్ళని అడుగుతూ వెళ్తారు వాళ్ళు కూడా 10 రూపాయలు రవి 10 రూపాయల కిరాయి కూడా తక్కువకి ఇచ్చి ఇలా బిల్డింగ్ ఇచ్చారు అక్కడ ఆడపిల్లలకు
కస్తూర్బా స్కూల్ ఉంది. మన ఆడపిల్లలు చదువుకునే వాళ్ళు 5వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకునే వాళ్ళకు మంచిగా భోజనము, బట్టలు, పడక అన్నీ కూడా ఒక గురుకుల పాఠశాల కొత్తగా వచ్చింది. తర్వాత బిల్డింగ్ కూడా కడతామని చెప్పి తెలియజేస్తారు.